సువార్త ధ్వని సిలువ ధ్వని. ప్రభునందు ప్రియమైన కృపా సువార్త ధ్వని అని మా ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచమంతా కరోనా అనే పేరు వినబడుతోంది. అది ఒక ప్రమాదకరమైనటువంటి సూక్ష్మజీవి సముదాయం అని, అది మనుషులలో నివసించటానికి మానవ శరీరము దానికి అనువైనటువంటి స్థలమని, అది కానీ ప్రవేశిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది, దానిని జయించాలి అని ఈ పూట ప్రపంచంలో అనేక దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మరి మేము ప్రార్థన చేస్తున్నాము, ఇంకా చాలామంది ప్రార్థన చేస్తున్నారు. గవర్నమెంట్ వారు కూడా చాలా శ్రద్ధ వహించి ఎవరి దేశ ప్రజలను వారు కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, అలాగే మన ప్రధానమంత్రి అయితే ఆయన కూడా దీని మీద బాగా శ్రద్ధను చూపి చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతూ మంచి సూచనలు చేశారు భారతదేశపు ప్రధాని మోడీ గారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వస్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు ఈ రీతిగా చాలా చొరవ తీసుకొని ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, పోలీసు వారు వారికి అప్పగించబడిన బాధ్యతను చాలా చక్కగా నిర్వహిస్తూ గవర్నమెంట్ వారు ఏ పద్ధతులనైతే ఆపాదించారో వాటిని ప్రజల చేత పాటింప చేయొచ్చు. ఇంకా మరి అధికారులను కార్యకర్తలను ప్రోత్సహిస్తూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే హాస్పిటల్స్, డాక్టర్స్, మరి వారితో ఉన్నటువంటి కాంపౌండర్లు కానీ లేకపోతే నర్సెస్ కానీ సహకారులు కూడా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి వారందరికీ ఒక దైవ సేవకునిగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి క్రైస్తవులు చాలా చక్కగా ప్రజలు ఉండాలని దేవుడు వారికి సహాయం చేసి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ కరోనా అనే ఆ వ్యాధి చాటులో ఉన్న ఆ మూలకాలను జయించాలి అని ప్రార్థన చేస్తున్నాం. నేను కూడా చేస్తున్నాను. కానీ మీరు కూడా ప్రార్థన చేసుకోండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు పొందిన గాయముల వలన మనుషులకు స్వస్థత కలుగుతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ విశ్వాసమును బట్టే నీకు స్వస్థత కలిగిందని యేసు ప్రభు వారు ఆ రోజుల్లో చెప్పారు. కాబట్టి దయచేసి మీ చేతులు శుభ్రముగా సబ్బుతో కడుక్కోవాలి. డస్ట్ ఉన్న స్థలాలకు, మురికి ఉన్న స్థలాలకు దూరముగా ఉండాలి. ఆ తర్వాత ఎక్కువ గ్రూపులుగా మనుషులు కలిసి ఏ విషయంగానైనా సరే ఉండకుండా ఎడబెడముగా దూరముగా ఉండాలని, ఆ రీతిగా చేస్తే మనం ఆ సూక్ష్మ వ్యాధి కారకములైన సూక్ష్మ జీవులను తరిమి కొట్టగలము అని మన వారు చెబుతున్నారు. అది పాటిస్తున్నారు. ఇటీవల ఆదివారాలు ప్రార్థనలు కూడా చర్చెస్లో అందరూ ఒక చోట కూడుకుంటారు కాబట్టి ఎవరింట్లో వారే ఉండి చేసుకునేలాగా చేస్తున్నాం. కాబట్టి మచిలీపట్నం, కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో మన జీజిఎం హెడ్ క్వార్టర్ చర్చ్, అలాగే బ్రాంచెస్, వందలాది మంది మన విశ్వాసులు ఉన్నారు. ఇంకా చాలా చర్చెస్ వారు ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల మచిలీపట్నం సరౌండింగ్స్ ఏరియాలో మన జీజిఎం బ్రాంచెస్ ఉన్నాయి. సేవకులు అక్కడ పని చేస్తున్నారు. మీరందరికీ మన జీజిఎం సంఘాలన్నిటికీ నేను ఒక సలహా ఇస్తున్నాను. గవర్నమెంట్ వారు విధించిన విధులను పాటించండి, శుభ్రతను పాటించండి, గృహాల్లో నీట్గా ఉండేటువంటి పద్ధతులను పాటించండి. మరి కొంత అసలుబాటు కూడా గవర్నమెంట్ కలిగించారు. రోడ్ల మీద తిరగవద్దు, కానీ మార్నింగ్ 6 నుండి 9 లేక 10 గంటల వరకు ఈ జీవన సంబంధమైన ఆ కూరగాయలు కానీ ఇంకా వగైరా ఏదైనా తినుబండారములు తెచ్చుకోవచ్చు అని చెబుతున్నారు. ప్రజలు కూడా అలా చేస్తున్నారు. కాబట్టి మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని దయ కలగాలని కోరుకుందాం. ఇబ్బందికరముగా మారినటువంటి ఈ అనారోగ్య సంబంధమైనటువంటి ఆ పరిస్థితులను తరిమి కొడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథము నుండి 60వ కీర్తనలో మొదటి నుండి చదువుతున్నాను. ఇది దావీదు రచించిన కీర్తన. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులో బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. చిన్న ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కరోనా వలన ప్రపంచంలో అనేక దేశాలు, మా భారతదేశంతో సహా చాలా భయభ్రాంతులు అవుతున్నారు. చాలా కార్యక్రమాలు ఆపివేశారు, పరీక్షలు కూడా కొన్ని నిలిపివేశారు. మీకు తెలుసు. కాబట్టి తగు జాగ్రత్తలు అధికార యంత్రాంగం సూచనలు చేస్తూ వారి కృషి వారు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అన్నిటికంటే అందరికంటే మించిన మీ దయ కావాలి తండ్రి. భూలోకమును, భూలోక నివాసులను కాపాడగలిగిన వారు, లోబడితే ఏమైనా లోపములుంటే దిద్దుకుంటే ఎలాంటి పరిస్థితులలో నుండి అయినా బాగు చేయగలిగిన సమర్థులు ప్రభా, మా తండ్రి నాయన, శక్తి కలిగిన మీ నామములో ఈ సమస్త విధములైనటువంటి ఈ అనారోగ్యకారకమైనటువంటి పరిస్థితులన్నిటినీ మేము గద్దిస్తున్నాం తండ్రి. మీ కృపా బిడ్డలకు ఆస్వాదింపచేసి చిన్నలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మీ దయను పొంది, స్వస్థతలు పొంది ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని కొన్ని విషయాలు ముందు మాటల్లో చెప్పాము. అందరికీ తెలుసు, అర్థమవుతుంది మీడియా ద్వారా. అయినా మా వంతుగా మేము చెప్పాం. వీళ్ళు అర్థం చేసుకుని సహకరించే మనసు వారికి దయచేయమని, కృప చూపమని, ఏవా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించుమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న 60వ కీర్తనలో కొన్ని వచనాలు మనం చదివాం. చిన్నక్షరాలలో దావీదు, ఆయన సేనాధిపతి అయిన యోవాబు ఎదోమీయులతో ఇంకా కొంతమందితో యుద్ధం చేసినప్పుడు 12,000 మందిని శత్రువులను హతము చేసి క్షేమముగా తిరిగి వారి ఇంటికి లేక వారి దేశమునకు చేరినప్పుడు ఈ కీర్తన వ్రాసినట్లుగా 60వ కీర్తన దగ్గర చిన్న అక్షరాలలో చెప్పబడింది. తర్వాత మొదటి వచనం నుండి మనం కొన్ని వచనాలు ఇక్కడ చూస్తే ఈ రీతిగా ఉంది. ఆయన పాటగా పాడుకున్నాడు, చదివి వినిపించారు, తిరిగి మరలా కీర్తనగా కూడా దీనిని చెప్పుకున్నారు, పాడుకున్నారు. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. విడనాడి ఉన్నావు, చెదరగొట్టి ఉన్నావు, కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. విడనాడుట, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పైన ఆధారపడి, అది యుద్ధమైన, వ్యవసాయ సంబంధమైనదైనా, ఆరోగ్య సంబంధమైనదైనా, ఈ జీవన స్రవంతిలో జీవితాలకు సంబంధించింది ఏదైనా సరే దాని అమలులో పెట్టుకోవాలని, అది ఉపయోగకరంగా ఉండాలి అని ప్రతి మానవునికి ఆశ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రియులారా జరగరానిది జరిగితే, అనుకున్నది ఒకలాగా జరిగేది మరొకలాగా ఉంటే దేవుడు ఏమైనా కోపపడుచున్నాడా? దేవుడు ఏమైనా మనల్ని వదిలేశాడా? మనం పట్టించుకోవటం మానేశాడా? ఏంటి ఇలా జరుగుతుంది అనే ఆలోచన కలగడం సహజం. అందుకని ఇక్కడ భక్తుడు దావీదు రచించిన ఆ మాటలు, దేవ మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. విడనాడుట, దేవుడు మనుషులను విడనాడితే మానవుడు చాలా దెబ్బతింటాడు. ఏరే మార్గం లేదు. దేవుడు మనలను విడనాడకుండా, మనము కూడా దేవుని విడిచిపెట్టకుండా ఈ గుడ్ కాంటాక్ట్ దేవుడితో మనం కలిగి ఉన్నట్లయితే
మన విజయాలు సాధించగలుగుతాం, మనం బాగుపడతాం. దేవునికి స్తోత్రం. విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు అన్న మొదటి వచనంలోని దేవుడు విడిచిపెడితే మానవుని పరిస్థితి ఏంటి? ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. విడిచిపెడతాడా? విడిచిపెడితే మనిషి పరిస్థితి ఏంటి అనేది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న బిడ్డకు తల్లి దూరం అయితే ఆ బిడ్డ ఎంత తల్లడిల్లిపోతుంది. బాధ్యత కలిగిన యజమానుడు లేక నాయకుడు తన పైన ఆధారపడి జీవించే వారికి దూరం అయితే వాళ్ళు ఎంత బాధపడతారు. అలాగే సంఘ సేవకుడు సేవకురాలు మరి ఒకవేళ దూరం వెళ్ళిన తన టయానికి రాకపోతే సంఘస్థులు ఎంత బాధపడతారు అనేది మనము గ్రహించాలి. కాబట్టి దేవుడి విడనాడుట అనేది అది కొంచెం ఇబ్బందికరమైన విషయము. దావీదు దానికి ఒప్పుకోవడం లేదు. తర్వాత చెదరగొట్టి ఉన్నావు అన్నాడు. ప్రియులారా, చెదరగొట్టుట అంటే అందరూ కలిసి ఉంటే, ఐక్యమత్యంగా ఉంటే చాలా బలం. శత్రువులు చూసి భయపడతారు. అలా కాకుండా చెదరగొట్టబడిన వారముగా, సంబంధము లేని వారముగా, ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఉన్నట్లయితే ఇది కొంచెం ప్రమాదం. చెదరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేసే దేవుడను అని దేవుడు మాటిచ్చినట్లుగా వారిని పోగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి దీని యొక్క ఇంట్రడక్షన్ మీకు చెప్పాను. ఇప్పుడు వాక్య ధ్యానములోనికి వెళదాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహాభక్తుడు. ఆయన కోపపడితే ఒక వ్యక్తి మీద కానీ, ఒక కుటుంబం మీద కానీ, ఒక జనాంగం మీద కానీ, ఒక దేశం మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ కోపపడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఈ కీర్తనలో స్పష్టంగా చెప్పబడింది. అందుకని ఈ కీర్తన ఆధారంతో మీకు కల్లోలంగా ఉన్న ఈ పరిస్థితులలో మీ ముందు ఉంచాలి, మీరు కూడా కొన్ని విషయాలు గ్రహించాలి అని నేను ఈ కీర్తన ధ్యానం చేస్తున్నాను. దేవుడు కోపపడితే ఇప్పుడే చెప్పినట్లుగా వివిధ కోణాలలో దేవుడు కోపపడితే ఎలా ఉంటుంది అనేది నేను ముగిసాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కోపపడ్డావు కానీ మరలా మమ్మల్ని బాగు చెయ్యి. ఎల్లకాలము దేవుని కోపములోనే ఉండిపోవాలి, కోపపడగా జరిగేటువంటి పరిణామాలు అలానే ఉండిపోవాలి అని ఎవరు కోరుకోరు. నేను కోరుకోను, మీరు కూడా కోరుకోవద్దు. దావీదు కూడా కోరుకోవడం లేదు. మరలా మమ్మల్ని బాగు చేయ, యథాస్థితిని మాకు దయచేయ తండ్రి అని పాపం ప్రాధేయపడుతున్నాడు. సరే, దేవుడు కోప్పడితే ఎలా ఉంటుంది పరిస్థితి? కొన్ని విషయాలు చెప్పాడు. 2వ వచనం, దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు అన్నాడు. దేశం ఇశ్రాయేలు దేశమే అనుకోండి. ప్రపంచంలో 200 పైన దేశాలు ఉన్నాయి. అది ఏ దేశమైనా కావచ్చు. ఆయన కోపపడినప్పుడు ఆ దేశము యొక్క పరిస్థితి ఏంటి? కంపింపజేసి ఉన్నావు అన్నాడు. కంపించుట అంటే భయపడినప్పుడు, ఆ భయం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి గజ 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 వణిగిపోవు. గాలిగా ఒక చెట్టు ఊగినట్లు, ఏదన్నా మొక్కలు అటు ఇటు కొట్టులాడినట్లు మానవుడు జీవించుచున్నటువంటి ఈ దేశము కదిలిపోతుంది. దానికి ఉన్న ఆధారములు కదిలిపోయి కంపించబడుతుంది. సమస్తమునకు ఆధారంగా ఉన్న ఈ భూమి కదిలిపోతే మరి మానవ నివాసం సంగతి ఏంటి? కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ కంపిస్తే, వణికిపోయే పరిస్థితులు వస్తే వెంటనే గ్రహించాలి ఎందుకు అలాగ జరుగుతుంది. దేవునికి మా మీద ఏమైనా కోపం వస్తుందా? మేము దేవునికి విరోధమైన పనులు ఏమైనా చేశామా అని వెంటనే ఆలోచనలో పడి దేవునికి పదే ప్రార్థన చేస్తూ, ఒకవేళ ఏమైనా దేవుని వ్యతిరేకముగా మనం చేసి ఉంటే దాని మూలముగానే దేవునికి కోపం వచ్చి దేశము గజగజ వణిగిపోవటం నిజమైతే, అక్కడ నుంచి తప్పించుకోవటం కూడా మనుషులు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం అని మనము గ్రహించాలి. ఆ తరువాత దానిని బద్దలు చేసి ఉన్నావు అన్నాడు. బద్దలంటే ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అయిపోయి పగిలిపోవటం. ప్రియులారా, దేశమునేమో కంపింప చేశాడట. ఒకవేళ ఏమైనా అయితే దానిని బద్దలు చేశాడు. ఈ బద్దలగుట అనే దాని అంటే పగిలిపోవట, నేల ఎక్కడికక్కడే భూకంపములకు మనం పోల్చుకోవచ్చు. కొన్నిసార్లు మానవులు చేసే పనులకు వ్యతిరేకంగా ఉంటే
దేవుడున్నాడు అని ప్రజలు గుర్తు చేసుకోవటానికి కానీ, లేక దూరం అయిపోయిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదలు పట్టుకోవడానికి మాత్రము దోహదపడుతుంది. అందుకని బద్దల్లో గుట కంపింప చేయట భక్తుడు ఒప్పుకోవడం లేదు. తర్వాత వండ కూర్చున్నది, అది పాడైపోయిన చోటులు బాగుపడలేదు, ఇప్పుడు వాటిని బాగు చేయము. దేవునికి స్తోత్రం. వణికిపోతుందయ్యా, పడిపోయిందయ్యా, దాని స్టేటస్, దాని స్థితిగతులు పడిపోయాయా, దయచేసి బాగు చేయం అంటున్నాడు కదా. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేదివి, తూలునట్లు చేయ మద్యమును మాకు త్రాగించేదివి, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఎత్తి ఉన్నావు. కాబట్టి విషయాలు మనం అర్థం చేసుకోవాలి అంటే, దేవుడట తన మనసును కఠినము చేసుకుని కఠిన కార్యాల చేత ప్రజలను బాధిస్తున్నాడు. ఇక తర్వాత తూలినట్లు చేయు మద్యము మాకు త్రాగించింది. ప్రజలు తూలిపోతున్నారు మత్తు పదార్థాలు సేవించిన వారిలాగా. ఎందుకు వచ్చింది ఆ కర్మ? అలాంటి పరిస్థితుల నుండి విడుదల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కీర్తనలో కోపపడితేవి పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగు చేయము బాగు చేయము బాగు చేయము అని పదే పదే చెప్పాడు. నిజంగా ఇది యథార్థం. దేవునికి ఎప్పుడు కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది అనేది మానవుడు గ్రహించాలి. పిల్లలారా, అంతా నేను అనుకున్నట్లు, అంతా మీరు అనుకున్నట్లు, మనం అనుకున్నట్లు జరగదండి. ఏమీ కాదులే అని అశ్రద్ధ చేస్తూ ఉంటాడు మానవుడు. కానీ ప్రతిదాన్ని గమనించేది దేవుడు. ఇది మనం తెలుసుకోవాలి. దానిని గమనించాడు. ఈ పూట ప్రపంచ జనులు గగ్గోలు పెడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, ప్రాణ భయముతో వణికిపోతున్నారు. నా మట్టుకు నేను ఆలోచించాను, ఎందుకు ఇలాగ దేవుడు అనుమతించాడు. ఈ భూ ప్రపంచంలో ఉన్న దేశముల మీద, ఇక్కడ ఉన్నట్లుగా 60వ కీర్తన, దేశ జనుల మీద, దేశాధినేతల మీద ఆయనకి ఏమైనా కోపం ఉందా? ఎందుకు అనుమతించాడు ఇలాగ అని నా మట్టుకు నాకు అనిపించింది. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకొని మరలా బాగు చేయయ్యా, లోబడే మనసు మాకు దయచేయ్యా అని మనము తగ్గించుకొని అడగగలిగితే దేవుడు తప్పక మనలను యథాస్థితిలోనికి తెస్తాడు. మరలా బాగు చేయము, ఎంత చక్కని మాట. అంటే మా మొదటి స్థితిని మాకు ఇవ్వండి అని అర్థం. కాబట్టి మీలో ఎవరైనా చేసిన పనులను బట్టి కానీ, పలుకుచున్న మాటలను బట్టి కానీ, దేవుని ఎడల ఉన్నటువంటి నిర్లక్ష్యమును బట్టి కానీ ఎక్కడన్నా మరి మీరు దొరికారా? అందుకేమన్నా ఇలా జరుగుతుంది, దేవునికి అంత కోపం వచ్చిందని మీరు అనుకోగలరా? ఒకసారి మిమ్మల్ని మీరు కూడా శుద్ధి చేసుకో. దావీదు జీవిత చరిత్రలోనే ఆయన కొన్ని తప్పులు చేసినట్లుగా కొన్నిసార్లు దేవుడు ఆ వ్యక్తిని, ఆ జనాంగాన్ని శిక్షించినట్లుగా, శిక్ష వచ్చిన తర్వాత విడుదల కలిగించమని ప్రార్థన చేసినట్లుగా 60వ కీర్తనలో రాయబడింది. కాబట్టి నేను చాలా పాటలు రాశాను. ప్రస్తుతము ఎలా ఉండబోతుంది ఈ సొసైటీ అనే దాని మీద పాట రాశాను. అదేంటంటే, కనుగొంటివా కాలం, వినుచుంటివా వాక్యం. కాలగతులను గాంచాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించి, దేవుని వాక్య వెలుగులో వాటిని మనం చూసుకొని సరిచేసుకోవాలన్న సదుద్దేశంతో ఆ పాట ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే రాశాను. కాబట్టి ఆ పాట ఇప్పుడు మీకు వినిపిస్తాము. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పాటలో ఉన్న ప్రతి పదం, ప్రతి రచనను బట్టి మీరు గ్రహించాలి, ఎవరి లోపాలుంటే దిద్దుకోవాలి అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మీరందరూ జాగ్రత్త పడాలి అని మనవి చేస్తున్నాను. దేవుడి కృప మీ అందరికీ దయచేయనుగా. తండ్రి, మీ నామమునకు స్తోత్ర. ప్రభు, ఈ పూట ప్రపంచాన్ని మానవుని పాప ఫలితము, లేక మీకు కలిగిన కోప ఫలితము, లేక మనుషులు కాస్త భక్తిలో బలపడటానికో, ఈ కరోనా వలన ప్రపంచంలో అనేక దేశాలు, మా భారతదేశంతో సహా చాలా భయభ్రాంతులు అవుతున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు అధికార యంత్రాంగం సూచనలు చేస్తూ వారి కృషి వారు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అన్నిటికంటే అందరికంటే మించిన మీ దయ కావాలి తండ్రి. భూలోకమును, భూలోక నివాసులను కాపాడగలిగిన వారు,
లోబడితే, ఏమైనా లోపములుంటే దిద్దుకుంటే, ఎలాంటి పరిస్థితులలో నుండి అయినా బాగు చేయగలిగిన సమర్థులు. ప్రభా మా తండ్రి నాయన, శక్తి కలిగిన మీ నామములో ఈ సమస్త విధములైనటువంటి ఈ అనారోగ్యకారకమైనటువంటి పరిస్థితులన్నిటినీ మేము గద్దిస్తున్నాం. చిన్నలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మీ దయను పొంది, స్వస్థతలు పొంది ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.